నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో తల్లికి వందనం సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి. సో మనకి ఈ యొక్క తల్లికి వందనం అనేది ఈరోజు మనకి లాంచ్ చేశారు కదా. చాలామంది తల్లి అకౌంట్లో అమౌంట్ అయితే పడుతుంది అనమాట. అయితే చాలామందికి రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఎక్కడ చూడాలి. సో మాకైతే అమౌంట్ పడలేదు, సో స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, పేమెంట్ సంబంధించిన స్టేటస్ అని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్లు అడిగారు అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కీమ్ టైప్ వచ్చేసరికి సెలెక్ట్ చేయండి, తల్లికి వందనం. అలాగే ఇయర్ వచ్చేసరికి 2025-26. అండ్ ఎవరైతే తల్లి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి ఓకే గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. ఇదంతా నేను ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే కనుక పాపప్ వస్తుంది, ఓకే చేయండి. అన్న తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చండి, మీ ఆధార్కి అయితే లింక్ అయిందో మొబైల్ నెంబరు, సో దానికైతే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత పాపప్ వస్తుంది, ఓకే చేయండి. లోడింగ్ తీసుకున్న తర్వాత మన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకే. అయితే ఈ తల్లికి సంబంధించిన ఖాతాలో అయితే ఇంకా అమౌంట్ అయితే జమ కాలేదు. సో దాని కారణంగా మేబీ ఇదంతా కూడా బ్లాంక్ చూపించే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. సో ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పనిసరిగా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే షో చేస్తాయండి. ఏ ఊరు, ఎక్కడ, సెక్రటరీ కోడ్ ఏంటి, సో వాళ్ళకి సంబంధించిన నేమ్ ఏంటి, ఓకే, అలాగే క్లస్టర్ కోడ్ ఏంటి, సో బెనిఫిషరీ నేమ్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఇన్ కేసు అమౌంట్ పడితే కనుక దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కానివ్వండి, డేట్ కానివ్వండి, అలాగే పేమెంట్ స్టేటస్ కానివ్వండి, ఎంత పడింది, ఓకే, సో పడిందా లేదా, ఎందుకు పడలేదు రిమార్క్లో, ఓకే, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు క్లియర్ తెలుస్తుంది అనమాట ఇక్కడ. ఓకే. సో ఈ విధంగా మీరు ఏంటంటే తల్లికి వందనం సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకే. సో మీకు కనుక ఒకవేళ అమౌంట్ జమ అయితే కనుక ఒకసారి చెక్ చేసి చూడండి. సో మీకు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, డీటెయిల్స్ అన్ని కూడాను. ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీక్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడ్డు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.